హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఇవాళ నేను మీకు దొండకాయతో మెంతి కారం ఎలా చేయాలి అనేది చెప్తాను. ఓకే, ముందుగా దొండకాయని మనం నీళ్ళలో వేసి శుభ్రంగా కడుక్కుందాం. దొండకాయల్ని తొడిమిలు తీసి ఇలాగా నిలువుగా తరుక్కోవాలి. అంటే మీకు ఇలా తరుక్కోవాలన్నమాట. ఓకే, అలా అన్ని దొండకాయలని తరుక్కోవాలి. మనం దొండకాయలని తరుక్కోవాలి. ఇలా ఎందుకు తరుగుతున్నామంటే ఇందులో మనం మెంతి కారం పెడతాం కాబట్టి దానికోసం ఇలా తరుగుతున్నాం అన్నమాట. సో ఇలా తరుక్కున్న దొండకాయలన్నిటినీ కూడా ఇప్పుడు మనం ఒక గిన్నెలో నీళ్ళలో వేసి వీటన్నిటిని మనం ఇప్పుడు ఈ దొండకాయలని స్టవ్ మీద పెట్టాను. వీటిలో ఒక అర స్పూను పసుపు, ఒక రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసుకొని మూత పెడతాను. ఈ దొండకాయలన్నీ కూడా ఉడికిపోయి కదా, చల్లారిపోయి. ఇప్పుడు వీటిలో నేను ముందుగా తయారు చేసుకున్నటువంటి మెంతిగుండని స్టఫింగ్ చేస్తున్నాను. నా ఛానల్లో మెంతిగుండ తయారు చేసే విధానం అప్లోడ్ చేశాను, చెక్ చేయండి. ఇంకా అన్ని దొండకాయల్లో కూడా ఇలాగా ఈ మెంతిగుండని స్టఫింగ్ లాగా పెట్టాలన్నమాట. పెట్టి మనం ఇలా పక్కకు పెట్టుకోవాలి. ఒక్కొక్క దొండకాయల్ని తిప్పి దొండకాయలన్నింటిలో స్టఫింగ్ చేస్తాను. ఇప్పుడు నేను ఒక మూకుడు తీసుకున్నాను. ఇందులో ఒక 4 స్పూన్లు నూనె వేసి స్టఫింగ్ చేసుకున్న దొండకాయలన్నింటినీ ఒక్కొక్కటి అందులో వేరేగా వేస్తున్నాను. దానికి దూరంగా ఇప్పుడు తయారు చేసుకున్న దొండకాయలన్నింటినీ కూడా ఈ నూనెలో వేసాను. ఇప్పుడు మీరు పైనుంచి కాస్త ఒక 2 టీ స్పూన్లు మెంతిగుండ కూడా చల్లుకుంటే కూడా ఇంకా బాగుంది. దొండకాయలన్నింటినీ ఇలా వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం వీటిని ఇలాగా కలపాలి. కలిపేటప్పుడు ఏంటంటే ముక్క విడిపోకుండా చూసుకొని కలిపితే సరిపోతుంది కదా. దొండకాయలన్నీ దోరగా వేగాయి. ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆపేసి వీటన్నిటిని ఒక బౌల్లోకి తీసేసుకున్నాను. కాయపాలంగా దొండకాయలన్నీ చక్కగా కూర మెంతి కారంతో బాగా రెడీ అయిపోయి చూడడానికి చాలా రుచికరంగా కనిపిస్తున్నది. సో ఈ కూరను మీరు అన్నంలో కలుపుకొని తిన్నారంటే ఎంత బాగుంటుందో చెప్పలేము. మీరు కూడా చేసుకొని ఎంజాయ్ చేస్తారు కదా. బాయ్.